రాస్తాడు సీఎం వైఎస్ జగన్ పిలుపు. సంక్షేమంతో కోట్లాది గుండెలు తలుపు తట్టాం. మన పథకాల గురించి ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి. ఇవి కీలక ఎన్నికలు, అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పొరపాటున చంద్రబాబు కోటేస్తే చంద్రముఖి సైకిల్పై ఇంటికి వస్తుంది. బాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయం. డీబీటీని వద్దనుకోవడమే. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి అప్పుడప్పుడు ఏపీకి వస్తుంటారు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా? జగన్కు ప్రజాబలం లేకుంటే పొత్తుల కోసం వెంపర్లాట ఎందుకు బాబు? ఎన్నికలు విశ్వసనీయత వంచనకు మధ్య జరుగుతున్నాయి. 57 నెలల పాలనలో 99% హామీలను అమలు చేసాం. ఒక్కసారి అధికారం ఇస్తే మీ జగనాన్ని ఇంత చేశాడు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఇస్తే ఇంకెంత చేస్తాడు ఆలోచించాలి అంటూ ఇక్కడ వచ్చిన జనం. ఇది అసలు పాయింట్. ఇద్దరి ఫోటోలకి సంబంధించినటువంటి తేడా అదేనమాట. ఇది వీళ్ళది పాజిటివ్ కాబట్టి వీళ్ళు రాసుకున్నారు. ఇక్కడ జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే ఈరోజు రాఫ్తాడుకు జనసముద్రం తరలి వచ్చింది. ఈ జనసముద్రానికి రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఎన్నికల్లో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇది కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు, పెత్తందారులకు పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపు తట్టాం. ఈ మంచి కొనసాగించాలన్నా, భవిష్యత్తులో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్ళీ గెలవాలి. పాలకులు ఇది పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాస్ పట్టుకుని సైకిల్పై వస్తుంది, పేదల రక్తం తాగేస్తుందంటూ ఆయన స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రై